పిల్లల కోసం సాహసోపేతమైన అన్వేషణ. చిన్న గ్లిమ్మర్ మరియు జోరా ఇసుక కోటను నిర్మిస్తారు. గ్లిమ్మర్ రహస్యంగా ఒక మెరిసే స్ఫటిక గోపురాన్ని జోడిస్తుంది. జోరా తడబడుతూ కింద పడిపోతుంది. ఆశ్చర్యచకితమైన గ్లిమ్మర్ మాయ ఒక పెద్ద భయానక స్ఫటికాన్ని పైకి ఎగురవేస్తుంది. భయపడిన వారి తల్లిదండ్రులు సోదరీమణులను భద్రత కోసం వేరు చేయడానికి ఒక గోడను నిర్మిస్తారు. జోరా దానిని ఎక్కడానికి ప్రయత్నిస్తుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇది గ్లిమ్మర్ పట్టాభిషేక దినం. జోరా హగ్మిట్ ను కనుగొంటుంది. అప్పుడు వారు చివరికి కౌగలించుకుంటారు. విందులో జోరా యొక్క డాన్సింగ్ స్పూంబోట్లు పనిచేయడం మానేసి పుడ్డింగ్ విసిరే సరదా గందరగోళాన్ని సృష్టిస్తాయి. అందరూ నవ్వుతారు. ఒక సందర్శకుడు చేతి తొడుగు లేకుండా హ్యాండ్షేక్ కోరుతాడు. గ్లిమ్మర్ భయంతో వెనక్కి తగ్గుతుంది. ఆమె మాయ ప్రమాదకరంగా మెరుస్తుంది. భావోద్వేగంతో ఆమె శక్తి పేలిపోతుంది. ఒక మహాస్ఫటికం రాజ్యాన్ని శాశ్వత రాత్రిలో చిక్కబెడుతుంది. గ్లిమ్మర్ పారిపోతుంది. అందమైన అరోరాలు ఆకాశాన్ని ప్రకాశింపజేస్తాయి, కాని ఎప్పుడూ రాత్రే ఉంటుంది. ప్రజలు గందరగోళంలో పడతారు. జోరా మాత్రం ధైర్యంగా ఉంటుంది. నేను నా సోదరిని కనుగొంటాను అని జోరా ప్రకటిస్తుంది. ఆమె పూర్తిగా సిద్ధమైన ఫిక్సిట్ బెల్ట్ తో రహస్యంగా బయలుదేరుతుంది. చీకటి మరియు వింత పర్వతాల్లో జోరా చూడటానికి తన నైట్ స్కౌట్ గాగుల్స్ ధరించుతుంది. ఆమె సోల్ అనే లామాను కలుస్తుంది. నిద్రపోతున్న సూర్యకాంతులను ఆకర్షించేందుకు ప్రయత్నించే హాస్యభరిత పాత్ర. అతని ప్రయత్నం సరదాగా విఫలమవుతుంది. జోరాకు మార్గదర్శకత్వం వహించడానికి సోల్ అంగీకరిస్తాడు. అతని వెచ్చని మెరిసే రోమాలు మార్గంలోని చిన్న స్ఫటిక అడ్డంకులను కరిగస్తాయి. వారు క్రిస్టల్ అడవిలోకి ప్రవేశిస్తారు. సోల్ యొక్క ప్రకాశం అందమైన స్ఫటికాలను పక్కకు తోసి ఒక మార్గాన్ని తెరుస్తుంది. పెబుల్ మరియు బౌన్స్ అనే రెండు చురుకైన పెంగ్విన్లు గెంతుకుంటూ వస్తాయి. అవి జోరా గాగుల్స్పై సరదాగా దాడి చేస్తాయి. ఆ శబ్దం లూమీ అనే ముసిముసి మోల్ను విసిగస్తుంది. నేను ఇక్కడ కింద ప్రశాంతంగా ప్రపంచాన్ని పరిశీలించాలనుకుంటున్నాను అని అతను అంటాడు. గ్లిమ్మర్ ఎక్కడ ఉందో లూమీకి తెలుసు. తన కోల్పోయిన మెరిసే జియోడ్లను కనుగొనడంలో సహాయపడితే మార్గం చూపిస్తానని చెబుతాడు. ఒక పెద్ద స్ఫటిక బండను ఎదుర్కొంటూ జోరా జారిపడుతుంది. సోల్ అరుస్తుండగా అందరూ కిందికి జారుతారు. వారు స్టార్లైట్ స్పైర్కు చేరుకుంటారు. గ్లిమ్మర్ నివసించే ఒంటరి మెరిసే స్ఫటికాల రాజభవనం. లోపల జోరా గ్లిమ్మర్ను కలుస్తుంది. నా మాయ ఆకాశాన్ని పగలగొట్టింది అని గ్లిమ్మర్ ఏడుస్తుంది. నేను దాన్ని సరిచేయలేను. మనం కలిసి సరిచేద్దాం అని జోరా అంటుంది. భయంతో గ్లిమ్మర్ వారి మధ్య ఒక పెద్ద స్ఫటిక గోడను సృష్టిస్తుంది. శిబిరానికి తిరిగి వచ్చిన జోరా పెంగ్విన్లు, సోల్ మరియు లూమీ నుండి ఓదార్పు పొందుతుంది. జోరా తన నోట్స్ చదువుతుంది. భయం స్ఫటికాలను బంధిస్తుంది. అయితే ప్రేమ వాటిని విముక్తం చేయగలదా? తిరిగి వెళ్లే దారిలో భూకంపం వల్ల గుహ కూలిపోతుంది. జోరా మరియు లూమీ రాళ్ల కింద చిక్కుకుంటారు. పెంగ్విన్లు వెంటనే సహాయానికి వస్తాయి. సోల్తో కలిసి తెలివిగా రాళ్లను తొలగించి వారిని రక్షిస్తారు. మెరిసే అరోరా ఫాక్స్ ప్రత్యక్షమవుతుంది. అతను జోరాకు సహాయంగా స్ఫటికాలతో మాట్లాడగలనని చెబుతాడు. స్పైర్ వద్ద ఫాక్స్ హార్ట్ క్రిస్టల్ను కొద్దిగా చెక్కడం మొదలు పెడతాడు. మొత్తం టవర్ కంపించిపోతుంది. ఒక భారీ స్ఫటికం జోరా వైపు పడుతుంది. గ్లిమ్మర్ దూకి వారి చుట్టూ రక్షణాత్మక గులాబీ స్ఫటిక కవచాన్ని సృష్టిస్తుంది. ప్రేమ బంధించదు, అది రక్షిస్తుంది అని గ్లిమ్మర్ గ్రహిస్తుంది. సోదరిమణులు ఎన్నో సంవత్సరాల తర్వాత నిజమైన కౌగలింత పంచుకుంటారు. స్పైర్ కూలిపోతోంది. బృందం తమ ప్రత్యేక నైపుణ్యాలతో కలిసి దాన్ని రక్షించేందుకు శ్రమిస్తుంది. చేతులు కలిపి గ్లిమ్మర్ ప్రేమపై దృష్టి పెడుతుంది. ఒక వానవిల్లు వంటి కాంతి రాత్రి స్ఫటికాన్ని ఉదయపు రంగుల కలైడోస్కోప్గా మారుస్తుంది. సూర్యుడు ఉదయిస్తాడు. సోల్ ఆనందంతో మెరిసిపోతాడు. పెంగ్విన్లు వెచ్చని కిరణాల్లో సంతోషంగా గెంతుతాయి. చివరకు ఇంటికి చేరుకున్న గ్లిమ్మర్ తన మాయను బహిరంగంగా పంచుకుంటుంది.
రాజ్యం ఆ ఇద్దరు వీర సోదరీమణులను ఘనంగా జరుపుకుంటుంది. నిజమైన మాయ మీ ప్రతిభలను దాచడంలో కాదు, వాటిని ప్రపంచాన్ని ప్రకాశింపజేయడానికి పంచుకోవడంలోనే ఉంది. Hey everyone, thanks for watching the video. Don't forget to like, subscribe, share, and hit the bell icon! A clever ploy. Subscribe, share, comment, and click bell icon.